హాయ్ హలో నమస్తే అందరికీ. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చక్కని వరిపిండిలో కొంచెం గోధుమ పిండి తీసుకొని రెండింటిని చూడండి చపాతీ పిండిలా చేసుకొని దాన్ని కాస్త చూడండి వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా తయారు చేసుకుంటే మీకు చక్కటి అందమైన వినాయకుడు మీ ఇంట్లోనే మీ చేతులతో చేసుకున్నట్లయితే ఎంత సంతృప్తిని పొందుతారండి. అలాగనే పొల్యూషన్ లేకుండా కూడా ఎంతో చక్కగా వినాయక పూజ చేసుకున్నట్టు ఉంటుంది, పొల్యూషన్ లేకుండా చేసినట్లు ఉంటుంది. చక్కగా పూజ అయిపోయిన తర్వాత నీటిలో కరగబెట్టేసుకోవచ్చు. కరగబెట్టుకున్న వాటర్ని మొక్క మొదలు వేసేయవచ్చు. చూసారా, నేను ట్రై చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. పూల అలంకరణ ఎంత అందంగా ఉందో చూడండి. పూలతోని మన ఉండ్రాళ్ళు కూడా చక్కగా దండ వేసుకోవడానికి అవ్వదు కాబట్టి కిందనే ఏదైనా ఒక ఆకు వేసి అక్కడ ఉండ్రాళ్ళతో పూజించేసుకోండి. ఎంతో హాయిగా ఉంటుందండి. మన చేతులతో మనమే మన దేవుని తయారు చేసుకుంటే ఎంత సంతృప్తినిస్తుందో కదా. ప్రతి సంవత్సరం మనం బయటను కొని తెచ్చుకుంది, కానీ ఈ సంవత్సరం మనం మన ఇంట్లో మన చేతులతో స్వహస్తాలతో తయారు చేసుకొని చూడండి ఎంత సంతృప్తినిస్తుందో, ఎంత హాయిగా ఉంటుందో. మీరే ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి.